జనక ఉవాచ అహో నిరంజన శాంతో బద్ధోహం ప్రకృతే పరావు ఏతావంతమహం కాలం మోహనైవ విలంబిత. జనకుడు ఏం చెప్తున్నారు? ఇన్నాళ్ళు అది ఒక జోక్ లాగా ఉందే, త్రిగుణాలకి లోనై శరీరం ప్రకృతి స్వభావము నడుస్తోంది. ఆత్మ ఈ త్రిగుణాలకి అతీతమైనది అన్న గ్రహింపు నాకు లేకపోయిందే, ఇది ఒక జోక్ లాగా ఉంది అంటున్నారు. శరీరంలో ఒకవేళ రెస్ట్లెస్నెస్ ఉంది అంటే రజోగుణం డామినేటింగ్గా ఉంది అని అర్థము. అలానే నిద్ర, బద్ధకము, అలసట ఉంటే తమోగుణం అధికంగా ఉంది, అందువల్ల శరీరం అలసట ఫీల్ అవుతోంది. చాలా క్లియర్గా జాయ్ఫుల్గా ఉంటే సత్వగుణం డామినేట్ చేస్తోంది అని అర్థం. అయితే ఇవి ఏవి కూడా సుస్థిరంగా మీ దగ్గర నిలబడిపోయేవి కాదు. అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం పైకి లేస్తూ ఉంటుంది, మళ్ళీ సబ్సైడ్ అవుతూ ఉంటుంది. వాటితో మనం చేయగలిగింది ఏమీ లేదు, చేయాల్సిందేమీ లేదు. ఈ నేను అనేది, ఆత్మ అనేది వీటన్నిటికీ అతీతమైనది. అహో నిరంజన్, వాటితో అది స్పృశించలేనిది. కాలంలో చిక్కుకుపోయి వెళ్ళిపోతున్నాను. లోపలికి వెడితే శాంతోహం, చాలా శాంతుడను నేను. ఆత్మ అనేది శాంతంతో నిండి ఉంది, అది నా స్వభావము. ఏమి? శాంతం అనేది స్వభావము. ఆ శాంతం కావాలి, శాంతి కావాలి అని అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉన్నానే, అది పెద్ద జోకు. ఎక్కడుంది? ఆత్మ స్వభావమే శాంతి. అది మర్చిపోయి ఏదో ఊరికే ఈ శరీరంలో లేచే సత్వరజస్తమో గుణాల వల్ల లేచే బిహేవియర్స్ అవి ఏవైతే ఉన్నాయో అవే పట్టుకుని వెళ్ళాడుతున్నానే నేను. నిజానికి ఆ శాంతి అనేది నా లోపలే ఉంది, ఆత్మే శాంతి. ఒక రియలైజేషన్ వచ్చింది, ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్లు అయింది. కొన్ని మాటలతోనే హోల్ సిస్టమ్ అంతా అష్టా జనకుల వారిది క్లియర్ అయిపోయింది. ఆ జ్ఞానం సరిగ్గా లోపలికి వెళ్ళింది. ఎలాగా? హాలో అన్ ఎంటీలో కూర్చున్నప్పుడు గురుదేవుల జ్ఞానం మనకి ఎలా వెడుతుందో, అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ చేస్తున్నప్పుడు హాలో అన్ ఎంటీ అయిపోయాక అక్కడ వీడియో ప్లే అవుతుంటే నాలెడ్జ్ యాజ్ ఇట్ ఈజ్ మనం సింక్ చేసుకుంటాం చూడండి. హాలో అన్ ఎంటీ, ఎప్పుడైతే మనం ఖాళీగా ఉన్నామో ఆ నాలెడ్జ్ అలా వెళ్ళింది. జనకుల వారికి, అష్టావక్రుల వారు చెప్పిన కొన్ని మాటలైనా సరే సరి అయిన పద్ధతిలో అతను అందుకోగలిగారు. అందుకే ఆశ్చర్యపోయారు. ఆ రికగ్నిషన్, అహో! యెస్! ఇది కదా! అన్న ఒక స్ఫురణ వారికి వచ్చింది, అష్టావక్రుల వారికి. ఫూలిష్‌నెస్ ఉండొచ్చండి మీ దగ్గర. ఫూలిష్‌నెస్ వదిలించేసుకుందాము, నేనెంతో ఇదైపోదాం, అదైపోదాం అని ఆలోచించాల్సిన అవసరం లేదు. దానితో కలిసే జీవించండి. మీరు ఒకవేళ ఫూలు అని అనుకుంటే ఫూగులతో కలిసి జీవించండి. ఇది ఆ త్రిగుణాలు, త్రిగుణాల వల్ల వచ్చిన ప్రకృతి స్వభావం వల్ల వచ్చినది, ఇది ఇలా జరుగుతోంది అనేది గుర్తు చేసుకోండి చాలు. సాధన ఆ త్రిగుణాల వల్ల స్వభావాన్ని, ప్రకృతిని కూడా మారుస్తుంది. మన ప్రకృతిని 3 విషయాలు మారుస్తాయిటండి. ఏమో తెలుసా? ఒకటి ఆహారము, రెండోది వాతావరణము, మూడోది ఎవరితో కలిసి తిరుగుతున్నారు ఆ సత్సంగము. ఇవి 3 కూడా మన ప్రకృతిని మారుస్తాయిట. కాలుస్తే చూడండి, ఒక గదిలోని భోజనం ఫుల్‌గా లాగించేసి నలుగురు ఫ్రెండ్స్ పడుకునున్నారనుకోండి. మీరు వెళ్ళి అక్కడ భగవద్గీత పుస్తకం పట్టుకొని చదవాలి అనే భావన మీకెప్పుడన్నా వస్తుందా?
వాళ్ళతో పాటు పక్కన ఓ తలగడ వేసుకుని మనం కూడా నడుం వాలుద్దాం. ఆహ్, ఆహ్, ఎవరితో వాతావరణ ప్రభావం ఉంటుంది. చుట్టుపక్కల ఎవరితో మనం అసోసియేట్ అయ్యామో దాని ప్రభావం ఉంటుంది. అట్లానే ఆహారం కూడా. ఎప్పుడైతే కావాల్సిన దానికంటే ఎక్కువ తినేసాం అనుకోండి, బావుంది, రుచికరంగా ఉంది. వెంటనే మైండ్ ఇంపాక్ట్ పడుతుంది. ఆ వేళంతా డల్ ఉంటుంది. అవునా? ఆకలేస్తోంది తినడానికి ఏమీ లేకుండా పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చామనుకోండి, సరియైన ఆహారం దొరకలేదో, పనిలో పడిపోయారో మైండ్ యాజిటేటెడ్, ఇరిటేటెడ్ అయిపోతుంది. అవునా కాదా? ఇవి 3 కూడా మన ప్రకృతిని ప్రభావం చేస్తాయి. ఏమి? ఆహారము, వాతావరణము, అయితే ఒక రెస్ట్‌లెస్‌నెస్ కానీ, ఒక యాజిటేషన్ కానీ మీ మనసులో లేదు, చాలా కోరికలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అనుకోండి. దానికోసం ఊరికే గడబిడ చేసేసి నాకెందుకిలా అవుతోంది అని ఫస్ చేసికుండా, ఈ వాతావరణమో, ఆహారమో, మనం తిరిగే మనుషులో కారణం కావచ్చు అని అనుకుని రిలాక్స్‌డ్‌గా ఉండమని చెప్తున్నారు. గమనించండి. ఏది అవసరమో అది చెయ్యండి. అంటే ఇరిటేటింగ్‌గా, అజిటేటింగ్‌గా ఆలోచనలు ఎక్కువగా ఉంటే ఫ్రూట్ జ్యూస్ తాగి ఊరుకోండి. లేదు క్లియర్ సూప్ తాగి కూర్చోండి. ఆ రోజుకి భోజనం మానేసి ఉపవాసం చెయ్యండి. తమోగుణం అధికంగా ఉంది అంటే ఎక్సర్‌సైజ్ చెయ్యండి. అవసరమైంది చెయ్యండి. అంతేకాని నాకెందుకు ఇలా కోరికలొస్తున్నాయి? నాకెందుకు ఇలా అజిటేషన్ ఒస్తోంది? నేను ఇంత సాధన చేస్తానే, 10 ఏళ్ల బట్టి చేస్తున్నానే, 20 ఏళ్ హోల్డ్ ఆన్. ఆగండక్కడ. ఏది అవసరమో అది చెయ్యండి. రిలాక్స్‌డ్‌గా ఉండండి. దానికోసం మర్చిపోండి. నాకే ఎందుకిలా అవుతోంది అన్న ఆలోచన వదిలేసేయండి. కొన్ని అన్‌ప్లెజెంట్ ఫీలింగ్స్, అప్రసన్నమైన భావనలు రావచ్చును గాక. అది రాకూడదు నాకిలాంటి ఫీలింగు అని అనుకుంటే పొరపాటు. దానివల్ల ఏమవుతుంది? ఏది వద్దనుకుంటే అదే జరుగుతుంది అంటారు కదా! వాటెవర్ యూ రెసిస్ట్ విల్ పర్సిస్ట్. అదే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. గమనించండి. లోపలికి వెళ్ళండి. నాలో ఏం జరుగుతోంది? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఓహో! ఇవాళ ఆహారంలో తేడా జరిగింది కాబట్టి నాకు ఇరిటేషన్ ఒస్తోందా? నిద్రొస్తోందా? అజిటేటెడ్‌గా ఉన్నానా? లేదు ఇలాంటి మనుషులతో తిరుగుతున్నానా? అనేది ఒక్కసారి గమనించండి. డాన్స్ చెయ్యండి. లేచి నిలబడి హాయిగా ఏదో మ్యూజిక్ పెట్టుకోండి. శుభ్రంగా డాన్స్ చెయ్యండి. గెట్ రిడ్ ఆఫ్ థాట్. ఎలా చెయ్యాలి మళ్ళీ నాట్యం కూడా? మత్తెక్కినట్లు. హెసిటేటింగ్‌గా అయ్యో! ఎవరు చూస్తున్నారో అని మొహమాట పడుతూ కాదు. ఫుల్ ఆన్, ఫుల్ ఆన్. మత్తెక్కినట్లుగా హాయిగా నాట్యం చెయ్యండి. అంతే. ఆ ప్రకృతి క్షణాల్లో తేడా రావడమనేది మీరు చూస్తారు. యథా ప్రకాశయామ్యేకో దేహమేనో తథా జగత్. అతో మమ జగత్సర్వం యవాన చ కించన. అయితే ప్రపంచమా అంతా నాదే. లేదు అంటే ఇందులో నాది అయినది ఏదీ కాదు. ఇవి 2 భావనలు ఒకేసారి జనకుడిలో కలిగాయట. సడెన్ రియలైజేషన్ వచ్చింది జనకుల వారిలో. ఎలాగా? అయితే ప్రతి ఒక్కటి నాదే. లేదు ఏది నాది కాదు. అంతా భగవంతుడి సృష్టే కదా! ఈ శరీరం కూడా నాది కాదు. నిజమా కాదా? చెప్పండి. ఈ బాడీ మీరు తయారు చేసారా? భగవంతుడు తయారు చేస్తున్నాడా? ప్రకృతి తయారు చేస్తోందా? ఎదిగేలాగా చేస్తోందా? మీరే చెప్పండి. హ్మ్. ఓకే. ఆత్మ నాలో ఉంది. ఈ శరీరంలో ఆత్మ ఒక గుడిలాగా, ఒక ఇల్లులాగా ఆత్మకి ఈ శరీరం అనేది ఒక ఇల్లు. అంతే. కానీ ఈ శరీరంలోనే ఉందా ఆత్మ? కాదండి. ఈ విశ్వమంతా అదే చైతన్యం ఉంది కదా! అయితే ఆ మనసు, శరీరము ఫీల్ అవ్వగలుగుతున్నాము. ఈ శరీరంలో ఈ మనసుంది, ఈ చైతన్యం ఉంది కాబట్టి ఈ ఇది నాది అన్న ఫీలింగు, ఆ శరీరాన్ని మనం భావించగలుగుతున్నామో, ఇది నా శరీరము, ఇవి నా ఆలోచనలు అన్న ఫీల్ అవ్వగలుగుతున్నాం మనము. ఆ చైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉంది అనేది మనం ఫీల్ అవ్వడం కొంచెం
కష్టంగా ఉంటోంది అంతే తప్ప ఆ చైతన్యం మీలో ఈ శరీరంలో ఏ చైతన్యం అయితే ఉందో అదే విశ్వమంతా ఉంది. ఎప్పుడైతే జనకుల వారు హాలో అండ్ ఎంప్టీ అయిపోయారో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు గురుదేవులు చూడండి, యు ఆర్ హాలో అండ్ ఎంప్టీ. హాలో అండ్ ఎంప్టీ అయ్యారో ఒక ఆ! అహో! నిరంజన్ అవును కదా! అద్భుతం కదా! అనేది ఉదయించింది వారిలో. ఒక జాయ్ ఆఫ్ వండర్, ఆనందం, అద్భుతం అతనిలో ఉదయించింది. అయితే ఇది డిఫరెన్స్ ఇక్కడ చూడండి. భగవద్గీత ఎక్కడ జరిగింది? యుద్ధ భూమిలో జరిగింది. ఒక టెన్షన్ ఉండే వాతావరణంలో జరిగింది. ఆ యుద్ధం మధ్యలో జరిగింది. 2 పార్టీలు కూడా యుద్ధం చేయడానికి, కొట్టుకోవడానికి రెడీగా ఉండే దగ్గర భగవద్గీత జరిగింది. వెరాస్ అదే భగవద్గీతను కూడా ప్రభావం చూపించింది. అంతసేపు మాట్లాడాల్సొచ్చింది. ఎందుకు అక్కడ సరియైన వాతావరణం లేదు. ఈ జ్ఞానాన్ని అందించడానికి. కాబట్టి అంత ఎక్కువ సేపు మాట్లాడాల్సొచ్చింది. అదే అష్టావక్ర గీతలో ఏమైందండి? జనకుల వారు మళ్ళీ ఇంకొక ప్రశ్న కూడా వేయలేదు. కొంచెం మాటలు చెప్పారో లేదో ఏమైపోయింది? అహో! నిరంజన్. ఆ రికగ్నిషను, ఆ రియలైజేషను నేనే శాంతము, ఆత్మస్వరూపము. నాది అయినది ఏదుందండి? ఈ శరీరం నేను తయారు చేశానా? ఏది నాది కాదు అన్న ఎరుకతో పాటుగా ఈ చైతన్యం, ఈ ఆత్మనే విశ్వమంతా నిండి ఉంది అనేది కూడా వారిలో ఒక్కసారిగా రియలైజేషన్, రికగ్నిషన్, ఎరుక వచ్చేసిందిట. హ్మ్. అయితే ఓకే. ఈ శరీరం నాది, ఈ ఆలోచనలు నావి అనేదైతే ఫీల్ అయిపోతున్నాము. అంతటా చైతన్యం ఉందా? దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా రేపు చెప్పుకుందాం. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. రేపటి టాపిక్ అది. సరేనా? జై గురుదేవ్.